ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. దేవుడు పంపించాడని ఒకరు చెప్తే మనమెలా నమ్మాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. కాని బైబిల్ ప్రకారం నిజమైన దైవదూతను గుర్తించడానికి ఒక పక్కా పద్ధతి ఉంది. ఈరోజు మనం ఆ పద్ధతి గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. అసలు ఒక వ్యక్తి నిజంగా దేవుని దగ్గరనుండి వచ్చాడని మనం ఎలా చెప్పగలం? ఇది ఏదో గాల్లో అడిగే ప్రశ్న కాదు. ఇది విశ్వాసానికి, రుజువుకి మధ్య ఉన్న అతి పెద్ద సవాలు. ఎవరైనా వచ్చి నన్ను దేవుడే పంపాడు అంటే వాళ్ల మాట నిజమో కాదో తేల్చుకోవడానికి మనమేం చూడాలి? ఈ ప్రయాణంలో బైబిల్ ఇచ్చే జవాబు ఏంటో చూద్దాం. సరే, మన ప్రయాణం నిర్గమకాండంతో మొదలవుతుంది. ఇక్కడే మోషే కథలో దేవుడు తన దూతలను ఎలా ప్రామాణీకరిస్తాడో అనేదానికి ఒక పక్కా బ్లూప్రింట్, ఒక పునాది వేయబడింది. మండుతున్న పొద దగ్గర సీన్ గుర్తుందా? దేవుడు మోషేకి ఒక పెద్ద పని అప్పగిస్తాడు. కాని మోషేకొచ్చిన మొదటి భయం దేవుని పిలుపు గురించి కాదు, జనం నమ్మరేమో అని. వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు. ఇదే అతని పెద్ద సమస్య. ఇది విశ్వసనీయతకు సంబంధించిన సమస్య. ఇవి మోషే స్వయంగా అన్న మాటలు. వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట అసలు వినరు, యెహోవా నీకు కనపడలేదంటారు. చూడండి, ఈ సమస్య కథ మొదట్లోనే వచ్చేసింది. ఇది ఎంత కీలకమైన విషయమో మనకిక్కడే అర్థమవుతుంది. సరే, ఈ సమస్యకు దేవుడిచ్చిన పరిష్కారం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఒక 4 దశల పద్ధతి అన్నమాట. ఫస్ట్, దేవుడు ఒక దూతను పంపుతాడు. సెకండ్, సహజంగానే ప్రజలు అనుమానిస్తారు. థర్డ్, ఆ అనుమానాన్ని తీర్చడానికి దేవుడు కంటికి కనిపించే సూచనలిస్తాడు. ఇక 4వది ఆ సూచనల అసలు ఉద్దేశ్యం, ప్రజలు నమ్మాలి అనేది. పంపడం, అనుమానించడం, సూచనలు, నమ్మడం, ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సూచనలు ఏవో మ్యాజిక్ ట్రిక్స్ కాదు. వాటికి ఒకే ఒక్క నిర్దిష్టమైన లక్ష్యముంది: అనుమానాన్ని పోగొట్టి విశ్వాసాన్ని కలిగించడం. ఇది మన ఊహ కాదు, బైబిలే స్వయంగా చెప్తున్న మాట. ఓకే, ఇప్పుడు మనం కొన్ని శతాబ్దాలు ముందుకు వెళ్దాం. నిర్గమకాండంలో మనం చూసిన ఈ పాత పద్ధతి ఏమీ మాయమైపోలేదు. నిజానికి యోహాన్ సువార్తలో ఇదే పద్ధతి ఇంకా స్పష్టంగా, ఇంకా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు బాప్తిస్మమిచ్చు యోహాను పరిచయమవుతాడు. యోహాను సువార్త ఆయన్ని ఎలా పరిచయం చేస్తుందంటే, దేవుని దగ్గరనుండి పంపబడిన ఒక వ్యక్తి అని. ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే కాదు, మనం ఇంతకుముందు చూసిన ఆ పద్ధతిలో భాగమైన ఒక అధికారిక ప్రతినిధి అన్నమాట. యోహాను పరిచర్య నిర్గమకాండంలో మనం చూసిన బ్లూప్రింట్కి సరిగ్గా సరిపోతుంది. చూడండి, ఆయన దేవుని చేత పంపబడ్డాడు. అతనికొక నిర్దిష్టమైన సూచన ఇవ్వబడింది. ఆయన తన గురించి కాకుండా ఇంకొకరి గురించి సాక్ష్యమిచ్చాడు. మరి ఆయన అంతిమ లక్ష్యం ప్రజలను విశ్వాసంలోకి తీసుకురావడమే. ఇప్పుడు మనం అసలు కథలోకి, అసలు కేంద్ర బిందువు దగ్గరికి వచ్చేస్తున్నాం. యోహాను యేసువైపు వేలు చూపించాడు. యోహాను సువార్త మొత్తం యేసును అంతిమ దూతగా, అంటే తండ్రిచేత పంపబడిన వాడిగా పదే పదే చూపిస్తుంది. యోహాను సువార్త చదివితే ఈ పంపబడ్డాను అనే మాట పదే పదే వస్తుంది. యేసు స్వయంగా అంటారు, నేను నా అంతటి నేను రాలేదు, ఆయన నన్ను పంపాడు అని. ఆయన చేసే పనులు కూడా తండ్రి తనను పంపాడనడానికి సాక్ష్యాలని స్పష్టంగా చెప్తాడు. ఆయన పరిచర్య మొత్తం ఈ దైవిక నియామకం మీదే ఆధారపడి ఉంది. సరే, ఇంత పెద్ద మాట చెప్తున్నప్పుడు రుజువుండాలి కదా. ఇక్కడే యోహాను సువార్త తన ప్రధాన సాక్ష్యాలను మన ముందు పెడుతుంది. అవి మామూలు అద్భుతాలు కాదు, యేసు దేవుని చేత పంపబడ్డాడని నిరూపించడానికి ఉద్దేశించిన 7 నిర్దిష్టమైన సూచనలు. రండి, ఈ 7 సూచనలను మనం ఆధారాలుగా ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి సూచన. మొదటిది, కాలాలో నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అయితే ఇక్కడ జరిగిన అద్భుతం కన్నా దాని ఫలితం చాలా ముఖ్యం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. చూసారా, సూచనకు విశ్వాసానికి మధ్య ఉన్న నేర సంబంధం ఇక్కడే స్థాపించబడింది. ఈ సాక్ష్యాల పరంపర ఇలాగే కొనసాగుతుంది. మొదటి సూచనతో విశ్వాసం మొదలైంది. ఇప్పుడు 2 మరియు 3వ సూచనలు యేసు అధికారం ఎంత గొప్పదో ఎలా చూపిస్తాయో చూద్దాం. 2వ సూచన, ఒక అధికారి కుమారుడిని దూరం నుంచే స్వస్థపరచడం. అంటే ఆయన అధికారం ఏ ప్రదేశానికో పరిమితం కాదని దీని అర్థం. ఇక 3వది,
బేతేస్తా కోనేరు దగ్గర స్వస్థత. ఇక్కడ యేసు సూచనల ఉద్దేశాన్ని తన మాటల్లోనే చెప్తాడు. నేను చేస్తున్న ఈ పనులే తండ్రి నన్ను పంపాడని సాక్ష్యమిస్తున్నాయి అని. సాక్ష్యాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పుడు మనం తర్వాతి 3 సూచనల వైపు చూద్దాం. ఇవి ఆయన అధికారం కేవలం మనుషుల మీదనే కాదు, ప్రకృతి మీద, పుట్టుకతో వచ్చిన సమస్యల మీద కూడా ఉందని చూపిస్తాయి. ఈ సూచనలకు ప్రజలు ఎలా స్పందించారో గమనించండి. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు జనాలు ఆయన్ని మోషేలాంటి ప్రవక్త అని గుర్తించారు. ఆయన నీటిమీద నడిచినప్పుడు శిష్యులకు సృష్టిమీద ఆయన అధికారమేంటో అర్థమై కళ్ళు బైర్లు కమ్మాయి. ఇక పుట్టుగుడ్డివాడు బాగుపడ్డాక అతను చాలా సింపుల్ లాజిక్తో ఒక మాట అన్నాడు: ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాకపోతే ఏమీ చేయలేడు కదా. ఇప్పుడు ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చాం. 7వ చివరి సూచన. ఇది మరణంపైనే అధికారాన్ని చూపించే అద్భుతం. లాజరును చనిపోయిన వాలిలో నుండి లేపడం. ఇక్కడ యేసు ప్రార్థన చేస్తూ ఈ సూచనల ఉద్దేశమేంటో చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఇక్కడ ఉన్న ఈ జనం నువ్వే నన్ను పంపావని నమ్మాలి. ఇంతకంటే క్లియర్ స్టేట్మెంట్ ఇంకేముంటుంది? సరే, ఇప్పటిదాకా మనం చూసిన సాక్ష్యాలన్నిటినీ ఒక్కచోటికి తెద్దాం. నిర్గమకాండంలో చూసిన ఆ పాత పద్ధతిని, యోహాను సువార్తలోని యేసు పరిచర్యను పక్కపక్కన పెట్టి చివరిగా ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ పోలిక చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తోంది. దేవుడు పంపించాడా? అవును, ఇద్దర్ని పంపించాడు. జనం అనుమానించారా? ఇద్దరి విషయంలోనూ అదే జరిగింది. సూచనలివ్వబడ్డాయా? ఇద్దరి పరిచర్యలోనూ ఉన్నాయి. మరి ఆ సూచనల ఉద్దేశ్యం? రెండింటిలోనూ ఒకటే: ప్రజలు నమ్మాలి. ఈ పట్టిక మనకి ఏం నిరూపిస్తోందంటే, యోహాను సువార్త యేసును మరొక మోషేగా, ఆ అంతిమ దైవదూతగా చూపించడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి మనం చూసిన ఈ ఆధారాలన్నిటినుండి మనం తెలుసుకునేదేంటంటే, బైబిల్ ప్రకారం దేవుడు తన దూతలను కేవలం మాటలతో ప్రామాణీకరించడు. ఆయన కంటికి కనిపించే బహిరంగ సూచనల ద్వారా వారిని ధృవీకరిస్తాడు. ఇదంతా మనల్ని ఒక చివరి, ఆలోచింపజేసే ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. మనం నిజంగా ఆధారాలైన సూచనలను చూస్తున్నామా, లేక కేవలం మన సొంత ఊహలనే నమ్ముతున్నామా?